హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. సహజ ఆయుర్వేదిక్ ఫార్మసీ నుంచి డాక్టర్ టిఎల్ శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, పైలాన్ కిట్ అనేది సహజ ఆయుర్వేదిక్ నుంచి బాగా ట్రెండింగ్ లో నడుస్తా ఉంది. ప్రతి అవునండి. ఒక్కరూ మాట్లాడుకుంటా ఉన్నారు. మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయని కమెంట్ బాక్స్ లో చెప్తా ఉన్నారు. అసలు ఏముంటుంది ఈ పైలాన్ కిట్, దేనికి ఉపయోగపడుతుంది అన్నది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. యాక్చువల్‌గా పైలాన్ కిట్ అనేది దీనిలో 6 టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయండి. ముఖ్యంగా ఏందంటే చాలా మంది లేడీస్ ఈ ప్రాబ్లమ్ గురించి డిస్కస్ చేయడానికి ఇబ్బంది పడతా ఉన్నారు. హ్మ్. ప్రెగ్నెంట్ ఉమెన్స్‌కి పైల్స్ అండ్ ఫిషర్ మోస్ట్ కామన్‌గా వస్తుంది. హ్మ్. ఆఫ్టర్ డెలివరీ ఇది ప్రాబ్లమ్ తగ్గకుండా కంటిన్యూ అవుతూ ఉంది. లాక్టేటింగ్ మదర్స్ బాధపడతా ఉన్నారు. హ్మ్. మామూలుగా ఫుడ్ కరెక్ట్‌గా తీసుకొని వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు. హ్మ్. ఇలాంటి వారందరి కోసం yes. చూయించుకోవడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. హ్మ్. డైరెక్ట్ నాతో మాట్లాడి మీ సిమ్టమ్స్, సైన్స్ అండ్ సిమ్టమ్స్ చెప్పి ఒక కిట్ వాడి చూడండి. నేను వాకింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫోన్ ద్వారా లేదండి. వాకింగ్ చేయాల్సిన అవసరం అవును. లేదండి. రావాల్సిన అవసరం లేదు. హ్మ్. ఎక్కడి నుంచి అయినా సరే మీరు కాల్ చేసి నాకు సైన్స్ అండ్ సిమ్టమ్స్ చెప్పించి మీరు కొరియర్‌లో తెప్పించుకోవచ్చు. ఓకే. ఈ కిట్ కొరియర్ ద్వారా పంపించేస్తాం మేము. ఓకే. అందరికి నేను చెప్పేది ఏంటంటే మీరు ఎన్నో సర్జరీలు చేసుకొని ఉంటారు. హ్మ్. ఎన్నో మెడిసిన్స్ వాడి ఉంటారు. తగ్గితే సంతోషం. ఒకవేళ తగ్గకపోతే నా ఒక కిట్ వాడి చూడండి. హ్మ్. 1 మంత్ వాడి చూడండి. ఓకే. 1 మంత్‌లో మీరు సాటిస్ఫైడ్ రిజల్ట్స్ వస్తేనే మళ్ళీ ఫర్దర్‌గా నాకు కాల్ చేయండి. యెస్. సో ఈ ఒక్క పైలాన్ కిట్ దేనికి ఉపయోగపడుతదండి? ఈ పైలాన్ కిట్ వచ్చేసి పైల్స్ అండ్ ఫిషర్. ఓకే. అనల్ రీజియన్ లో 3 ప్రాబ్లమ్స్ వస్తాయండి. హ్మ్. ఒకటి పైల్స్, 2 ఫిషర్, మూడోది ఫిస్టులా. హ్మ్. ఫిస్టులాకి మెడిసిన్ పనిచేయదు. ఖచ్చితంగా క్షారసూత్ర ట్రీట్మెంట్ మాత్రమే చేయాలి. ఓకే. పైల్స్ అండ్ ఫిషర్ కి సర్జరీ అవసరం లేదు. వితౌట్ సర్జరీ మనం ఈ కిట్ ద్వారా తగ్గించగలుగుతాం. ఓకే. ముఖ్యంగా ఈ పైలాన్ కిట్ లో హ్మ్. పైలాన్ 1, పైలాన్ 2, పైలాన్ 3, పైలాన్ 4 అని 4 టాబ్లెట్స్ ఉన్నాయండి. ఓకే. ఈ టాబ్లెట్స్ వచ్చేసి పైలాన్ 1, 2 ఇది మనకి అనల్ రీజన్ లో బ్లీడింగ్ ఉన్నా గానీ, హుహు. నాన్ బ్లీడింగ్ అయినా గానీ, హ్మ్. పిలక లాంటి భాగం బయటకు వచ్చినా గానీ, హ్మ్. ఫిషర్ లో కటింగ్ వచ్చి బాగా వూండ్ లాగా తయారైనా కానీ, హ్మ్. తర్వాత ఇరిటేటింగ్ వూండ్ ఉన్నా గానీ, హ్మ్. కుర్చినట్టుగా సిమ్టమ్స్ ఉన్నా గానీ, అంటే మోషన్ వెళ్ళేటప్పుడు సూత్తో కుచ్చినట్టుగా పెయిన్ అవుతుంది. హ్మ్. ఈ సిమ్టమ్స్ అన్నిటికీ పైలాన్ 1, పైలాన్ 2 ఈ 2 టాబ్లెట్స్ రెగ్యులర్ గా వాడితే ఈ సిమ్టమ్ తగ్గిపోతుంది. ఓకే. ఈ సిమ్టమ్స్ తగ్గిపోద్ది కదా అని పైలాన్ 1, 2 మాత్రమే వాడతా అంటే కుదరదు. ఎందుకు అంటే ఈ సిమ్టమ్స్ రావడానికి మెయిన్ కారణం మలబద్ధకం. కరెక్ట్. మలబద్ధకం రావడానికి కారణం డైజెస్టివ్ సిస్టమ్. హ్మ్. ఎప్పుడైతే మలబద్ధకం ఉంటుందో ప్రెషర్ పెట్టి పుష్ పుష్ చేయాల్సి వస్తుంది. హ్మ్. అప్పుడు పైల్స్ కానీ ఫిషర్ కానీ వచ్చే ఛాన్స్. అవునండి. మలబద్ధకం రావడానికి కారణం డైజెస్టివ్ సిస్టమ్. హ్మ్. కాబట్టి ఏంటి అంటే నేను దీనిలో ఏం చేశాను, కంప్లీట్ కిట్ చేశాను దీన్ని. ఓకే. ఈ కిట్ ద్వారా వాడితే వచ్చిన పైల్స్ ఫిషర్ తగ్గుతుంది, మళ్ళీ రాకుండా మన బాడీని సెట్ రైట్ చేస్తుంది. కరెక్ట్. హ్మ్. దానికోసం అని చెప్పి పైలాన్ 3 టాబ్లెట్. ఓకే. ఎప్పుడైతే పైలాన్ 3 టాబ్లెట్ ఉందో ఈ పైలాన్ 3 టాబ్లెట్ వేసుకోవడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. హ్మ్. ఆమం ఏర్పడదు, అంటే ఇండైజెస్టివ్ మెటీరియల్ అబ్డామిన్ లో నిలిచిపోదు. హ్మ్. ఎప్పుడైతే ఇండైజెస్టివ్ మెటీరియల్ అబ్డామిన్ లో నిలిచిపోద్దో మన బాడీ దాని నుంచి వాటర్ అబ్జర్వ్ చేసేస్తుంది. హ్మ్. ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తుందో స్టూల్ స్ట్రాంగ్ అవుతుంది. ఓకే. కాబట్టి ఖచ్చితంగా అలాంటి లేకుండా డైజెషన్ అయిపోవాలి మనం తీసుకున్న ఆహార పదార్థం. హ్మ్. దానికోసం పైలాన్ 3 మెడిసిన్ పెట్టాను. హ్మ్. పైలాన్ 4 మెడిసిన్ వచ్చేసి స్టూల్ రిలీవ్ అవ్వడానికి, అంటే సాఫ్ట్ అవ్వడానికి ఓకే. పైలాన్ 4 టాబ్లెట్. ఎందుకంటే మలబద్ధకం రిలీవ్ అవుతేనే ఈ ప్రాబ్లం మళ్ళీ రాదు. హ్మ్. వచ్చిన ప్రాబ్లం ఇరిటేట్ అవ్వదు. ఓకే. కాబట్టి పైలాన్ 4 టాబ్లెట్. హ్మ్. ఈ 4 టాబ్లెట్లు కంటిన్యూ వాడితే మలబద్ధకం ఉండదు, డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది, వచ్చిన పైల్స్ అండ్ ఫిషర్ హీల్ అయిపోతుంది. హ్మ్. ఇంకా పైలాన్ 5 లో ఒక 7 సాచెట్స్ ఉంటాయి. ఈ 7 సాచెట్స్ పెరుగులో కలుపుకొని తీసుకుంటే ఇది స్టూల్ తో కలిసి ఇంటర్నల్ గా బ్లీడింగ్ ఉన్నా, ఇంటర్నల్ గా ఫిషర్ ఉన్నా అది హీల్ అయిపోతుంది. ఓకే. పైలాన్ 5 సో ఒక్క కిట్ ఎన్ని రోజులు వాడొచ్చండి? 1 మంత్ ఉంటుందండి. 1 నేను మంత్ మొత్తం కిట్ 1 మంత్ కోర్స్ ఇది. ఓకే. 1 మంత్ లో సాటిస్ఫైడ్ రిజల్ట్స్ వస్తాయి. రైట్. ఏమైనా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ పాటించాల్సి ఓకే. ఉంటుందండి? ఫుడ్ రిస్ట్రిక్షన్స్ మెడిసిన్స్ కాదు. యాక్చువల్‌గా ఏంది అంటే మోషన్ లో మంట అవుతుంది. హ్మ్. పచ్చిమిర్చి తిన్నారు. హ్మ్. అది స్టూల్ లాగా మారింది. హ్మ్. మంట ఇరిటేట్ అవుతుంది. హ్మ్. కాబట్టి పచ్చిమిర్చీలు అవనివ్వండి, హ్మ్. స్పైసీ ఫుడ్, హ్మ్. గరం మసాలా ఓకే. ఖచ్చితంగా తీసుకోవద్దు. ఓకే. తర్వాత మజ్జిగ రెగ్యులర్‌గా వాడాలి. ఈ హ్మ్. 2 గనక పాటిస్తే హ్మ్. వచ్చిన ప్రాబ్లమ్ ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఓకే. దీనిలో పైలాన్ 6 ఆయిల్ ఒకటి ఇచ్చాను. హ్మ్. ఈ పైలాన్ 6 ఆయిల్ అనేది హ్మ్. రోజు ఫింగర్ పైన ఒక 2 డ్రాప్స్ వేసుకొని జస్ట్ పైన అద్దం అంటున్నాను. ఓకే. ఎందుకు అంటే హ్మ్. ఎప్పుడైతే పైల్స్ పగిలి బ్లీడింగ్ వస్తుందో ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. ఫిషర్ ఉందో ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే స్టూల్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా దానికి అట్రాక్ట్ అయిపోతుంది. హ్మ్. ఈ ఆయిల్ గనక రెగ్యులర్ గా అప్లై చేస్తే హ్మ్. బ్యాక్టీరియా ఇనాక్టివ్ అయిపోతుంది. హ్మ్. అంటే అది డెత్ అయిపోతుంది.
ఓకే. తర్వాత వూండ్ ఎప్పుడు మెత్తగా ఉంటే తొందరగా సెల్ గ్రోత్ వస్తుంది. ఆ సెల్ గ్రోత్ రావడానికి అని చెప్పి రెగ్యులర్ గా ఒక 6 నుంచి 8 టైమ్స్ ఈ ఆయిల్ కనుక అప్లై చేయాలి. ఓకే. ఈ ఆయిల్ కనుక పైన 6 to 8 టైమ్స్ అప్లై చేస్తే వూండ్ తొందరగా హీల్ అయిపోద్ది. వూండ్ హీల్ అయిపోయింది అంటే పైల్స్ అవనివ్వండి, ఫిషర్ అవనివ్వండి హీల్ అయిపోయినట్లే. ఒకసారి కంప్లీట్ గా హీల్ అయిపోయిన తర్వాత మలబద్ధకం లేకుండా డైజెస్ట్ సిస్టమ్ నార్మల్ గా ఉండేలాగా చూసుకొని స్పైసీ తగ్గించుకొని తీసుకుంటే జీవిత కాలంలో మళ్ళీ పైల్స్ ఫిషర్ కనిపించదు. సో మిమ్మల్ని ఒకవేళ డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మేము హైదరాబాద్ లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయండి. చాలా మంది కూడా ఇంకొకటి ఆన్లైన్ మోసాల ద్వారా తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను సుమన్ టీవీ నుంచి ఇంటర్వ్యూ ఇస్తున్నాను. సుమన్ టీవీ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ గా ఉన్నారు. ఎంతమంది ఈ విషయం చాలా సార్లు చెప్పాను నేను. మాకు హైదరాబాద్ లో 5 బ్రాంచెస్ ఉన్నాయి. మలక్పేటలో ఉంది సహజ ఆయుర్వేదిక్ హాస్పిటల్, విజయనగర్ కాలనీ మేదీపట్నంలో ఉంది సహజ ఆయుర్వేదిక్ హాస్పిటల్, నల్లగండ్లలో ఉంది, గచ్చిబౌలిలో ఉంది, కుక్కట్పల్లి కేపీహెచ్బి కాలనీలో ఉంది, మొగల్పుర చార్మినార్ దగ్గర ఉంది. ఈ 5 బ్రాంచీల్లో నేను అవైలబిలిటీగా ఉంటాను. ఒకవేళ కలవాలనుకుంటే మీరు డైరెక్ట్ వచ్చి కలవచ్చు, లేదు అనుకుంటే డైరెక్ట్ మీరు ఫోన్ చేసి ఫోన్ ద్వారా కూడా. సో నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనం సప్లై లెవెల్లో కూడా నేను పంపించలేను. ఎవరైనా తీసుకెళ్ళాలనుకుంటే నేను నా ప్రిస్క్రిప్షన్ ప్లస్ విత్ బిల్ స్టాంప్ సిగ్నేచర్ చేసి ఇస్తాను. ఎందుకంటే కంప్లీట్ సేఫ్ మెడిసిన్ అని చెప్పి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.